సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. నిన్నటితోని నా 14 days కంటిన్యూ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే 15th డే. సో అలా సక్సెస్ఫుల్గా అయితే మనం 2 weeks బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో ఈరోజు మాత్రం స్పెషల్ వచ్చేసి అయితే చెప్పాలంటే ఇది శనివారం. సో మాకైతే గిరక్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది కదా. ఈరోజు అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఫన్ డే ఉంటుంది. కానీ సాయంత్రం వచ్చే వారికి అయితే ఉండొచ్చు. షాప్ మొత్తం క్లీన్ చేసే వారికి నాకు చిక్కి చాలా అయిపోతుంది డాడీ. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాం. మా డాడీ మాత్రం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి నాకైతే ఇచ్చాడు. సో స్పెషల్ వచ్చేసి పప్పు ఇంకా రైస్ గైస్. బయట తిండి మీరు కూడా అవాయిడ్ చేయండి గైస్. ఇంట్లో ఉన్నది ఫుడ్ తినండి. హెల్త్ చాలా అంటే చాలా హెల్త్కి సాయం పడుతుంది. బయట తినడం వల్ల అయితే ఇక మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. గాయస్ చూడొచ్చు మధ్యాహ్నం టైంలో కూడా మా మమ్మీకి ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. సో ఈరోజు చెప్పేసి విషయం వచ్చేసి మా మమ్మీకి ఈరోజు హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన హెల్త్ బాగాలేదని. మా అక్క హాస్పిటల్లో నర్స్ అని చెప్పినా కదా గాయస్. సో హాస్పిటల్ టెస్ట్లు చేసినాక గంట తర్వాత చెప్పినారు. చెప్పొచ్చు అమ్మ చెప్పొద్దా వీడియోలో. సో అంత సివియర్ ఏం లేదు. ఒక 4 months వరకు టైం ఇచ్చినారు మెడిసిన్స్ ఫార్మ్ అని. సో ఇక్కడ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి గాయస్ చూడవచ్చు. ప్రజెంట్ అయితే హాస్పిటల్ పేరు కూడా. సో ఎట్లుందమ్మా హెల్త్? సో నిజం చెప్తున్నా గాయస్, ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకో, మా ఇంట్లో మాత్రం మేము ఉండేది 4, నేను మా అక్క మా మమ్మీ డాడీ. ఎవరికైనా జ్వరం వస్తే మేము అందరం మంచిగా ఉంటాం గాయస్. సో మా అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ సీరియల్ ఏది చూస్తుందని వస్తుంది, కానీ అంతే ఏం లేదు. మా అమ్మ సీరియల్ చూసి కూడా ఏడుస్తుంది గాయస్. అర్థం చేసుకోండి. యాజ్ యూజువల్ ఎప్పుడు చూసినా సీరియల్ పొద్దున్న నుంచి రాత్రి వరకు సీరియల్ మా ఇంట్లో రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది గాయస్. మా డాడీ ఏమో సిఐడి లేదా న్యూస్, మా అక్క వస్తేనేమో ఇక ప్రోగ్రామ్స్ అవుతాయి గాయస్. నేను ఒక్కనే మంచిగా నేను టీవీ చూడ గాయస్. నాకు ఫోన్ ఉంటుంది వాళ్ళు చూడనా, నేను చూస్తాను. ఏం చూస్తాను చెప్పే టీవీలో మీరు చూస్తున్నా సొంతంగా కూడా చూసినారు గాయస్. ఇట్లా నింద మోపుతాడు ఇక పేరు. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేము కదా గాయస్. ఇక సో చూడొచ్చు ఇక మనం కొత్త విలువని అయితే. మొత్తం వేస్ట్ సామాన్లాగా కనిపిస్తుంది. అవన్నీ మాకు పనికొచ్చే సామాన్లే గాయస్. ఎవరి ఇంట్లో ఇంటానం సామాన్ ఉండొచ్చు, మా ఇంట్లో అందరం సామాన్ ఉంటుంది. అవునా కదమ్మా? మా ఇంట్లో మా గల్లీలో గాయస్, మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరి ఇంట్లో ఎన్ని సామాన్లు మా ఇంట్లోనే ఉన్నాయి చూడొచ్చు. ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే నా బస్సాలు వేసి బయట పెడతాయి. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా. సో కొత్త మనం డబ్బున్న వాళ్ళు ఎట్లా అంటే బట్టలు అవి కార కలెక్షన్. మా ఇంట్లో మాత్రం మసాలా కలెక్షన్ ఉంటాయి చూడొచ్చు. బిందెలు కూడా 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి మొత్తం చూడొచ్చు. సో అమ్మ చలి పెడుతుంది ఇప్పుడు కూడా గాయస్. ఈరోజు సర్ప్రైజ్ వచ్చేసి ఏం తెలుసా, మా అక్క ఈరోజు శనివారం కాబట్టి చేపలు తీసుకొస్తుంది. నేను మా అమ్మ అయితే వెయిటింగ్ ఉన్నాం గాయస్ తిందామని. సో మా అక్క పార్టీ ఇస్తుంది. లెట్స్ ట్రై. మా అక్క అయినా తీసుకురాకపోతే ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది గాయస్. చూడాలి ఇక. సో ఆమె వచ్చే వరకు 10 level కూడా అవుతుంది. అవునా కదమ్మా? సో చూడవచ్చు మా మమ్మీకి ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతున్నట్టు. అఫ్కోర్స్ ఎందుకంటే చలికాలం కాబట్టి మధ్యాహ్నం చలి స్టార్ట్ అయిపోయినాయి. బండలు కూడా చాలా చల్లగా ఉన్నాయి చూడొచ్చు. సో ఇగో సాప పైన కూసాల్సి వస్తుంది. చలో మనం లంచ్ అయితే చేసాం. సో ఇది స్పెషల్ మీకు తెచ్చింది క్యారెట్ కీర అండ్ ఈసారి ఆమ్లెట్ అయితే చేసుకుంటలే, ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా వేడి చేసిన కాలుతుంది బాబా. ఇది మన మాత్రం సాటర్డే అయితే ఆల్మోస్ట్ అయితే గిరాక్ అయితే లేదు. నా లైఫ్లో వర్స్ట్ డే వచ్చేసి సాటర్డే గాయస్. సాటర్డే మ్యాక్సిమం కొంచెమైనా ఉంటాయి గాయస్, మొత్తానికైతే లేదే గాయస్. సో మా మమ్మీకి అయితే హాస్పిటల్ తీసుకొని వెళ్ళైతే చూపించిన గాయస్. అంత సీరియస్ ఏం లేదు. సో ఒక 4 months టైం ఇచ్చాను గాయస్. 4 months ఒక మెడిసిన్స్ అయితే వాడమని చెప్పాడు మా మమ్మీకి. మా మమ్మీకి ఏమైనా మాత్రం మా మమ్మీ చెప్పొద్దని చెప్పింది. చెప్పడం మాకు ఇష్టం లేదంట. చలో ఇక మనం అయితే షాప్కి వెళ్దాం గాయస్. ఇక ఇంట్లో ఉంటే మాత్రం దమా ఖరాబ్. చలో మన దుకాణానికి వెళ్ళి ఇక టైంపాస్ అయితే చేద్దాం. సో గాయస్ ఇంటికి మాత్రం వచ్చేసిన ముఖం కడుకొని రెడీ అయినా. మా మమ్మీ మాత్రం చూడొచ్చు ఆమ్లెట్ చేయమని చెప్పిన. సో చేస్తుంది. మా మమ్మీ మాత్రం అంటే చాలా కోపంలో ఆమ్లెట్ అయితే వేస్తుంది గాయస్. ఎందుకంటే మక్క చేపలు తీసుకురాలి. సో లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలి అర్థం కాక జల్లి అయిపోతున్న ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో చూడొచ్చు మురుకులు కూడా రెడీ అయిపోయినాయి. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు చారు ఆమ్లెట్ విత్ పాపడాలు గాయస్. మా మమ్మీకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా మాత్రం మా మమ్మీకి అలవాటు వచ్చేసి స్వెటర్ ఉన్నాయి కానీ నా షర్ట్ వేసుకుంటారు కదా మా మమ్మీ. అది వేసుకుంటే వాళ్ళ డాడీ షర్ట్ వేసుకున్నట్లు అని ఒక ఫీలింగ్ అంటాను. సో మన డాక్టర్కి ఒక డాడీకి ఉన్న అటాచ్మెంట్ అది వేరేనే కదా. ఇప్పుడు చూడొచ్చు మా అక్క మా డాడీ ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు. నేను మా మమ్మీ ఇక్కడ ఇద్దరం టైం పాస్ చేసినాం, కావాలని మెల్లగా వేసినాం. సో చూడొచ్చు మా అక్క మా డాడీ ఎప్పుడు ఇస్తారా అని టీవీ చూస్తున్నాం. ఈ కొత్త డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అయింది కదా, అది తనలో వాళ్ళు ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు కదా. వాళ్ళకి ఏం అర్థం అయితే లేదంటే అర్థం చేసుకున్నారు టీవీ చూసుకుంటా. సో ఒకవేళ టీవీ అయినా కరెంట్ పోయి ఉంటే మా పానం తినేస్తున్నాయి గాయ నిజం చెప్పాలనుకుంటే.
సో తెలిసింది కదా మా ముఖాలు చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు గాయస్. ఇద్దరు చాలా అంటే చాలా ఆకలిపోయినారు. ఏం చెప్దాం చెప్పండి ఇక. సో చూడొచ్చు ఆమ్లెట్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సో మాడిపోలే కానీ ఫ్రై అయితే బాగా అవుతుంది. సో మా మమ్మీ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉంది. సో ఫైనల్గా మాత్రం ఆమ్లెట్ రెండే వేసిన మా మమ్మీ ఎవరికి వేస్తారని వెయిటింగ్లో ఉన్నా. సో మా డాడీ మాత్రం ఆల్రెడీ తినేసిండు. ఒకసారి మళ్ళీ లైట్గా టచ్ అప్పిద్దామని మళ్ళీ కూర్చుండు. సో మా మమ్మీ మాత్రం చాలా తినేది తక్కువ. మక్క నా మొక్కం ఇస్తున్నాం. మా మమ్మీ మ్యాక్సిమం నాకేస్తుంది గాయస్, తెలిసిందే కదా. సో ఇంట్లో వాళ్ళు ఇక చెప్పింద మా మమ్మీ ఓవర్ చెప్పింది కదా గాయస్. ఎందుకంటే మమ్మీకి కొడుకు అంటే చాలా చాలా ఇష్టం కదా గాయస్. సో గాయస్ నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గుడ్ నైట్, బై బై, సీ యూ గాయస్.